సార్ ఇవ్వండి. స్టాప్. తొందరగా ప్యాక్ చేయి, పారిపోదు. వెళ్ళి ప్యాక్ చేయవే, వెళ్ళి ప్యాక్ చేయి. ఆకలేస్తుందంటే నేనే పిజ్జా ఆర్డర్ ఇచ్చాను. సార్ సార్ ఇంకో పిజ్జా పెడతాను, వదిలేయండి సార్. ఇంకో పిజ్జా పెడతాను, మా ఆయన వదిలేయండి సార్. అది చంపాల్సింది నన్ను కాదు. సెకండ్ టైం కొరియర్ వచ్చిందంటే ఖచ్చితంగా ఆయిల్ వచ్చినట్టుగా. లేదు, మా మామ ఫోటో వచ్చింది. పిచ్చ పిసం చేశారా? అవును, వినకూడదు, అర్థమైనదా? సార్లు మనకు 20 ఓకే, ఓటం సార్లు మనకు 20. మీ పిచ్చి నమ్మకాలు మీరున్నా. ఒక కొబ్బరికాయ ఇవ్వండి, కొంచెం కుంకుమ కూడా. నాకు ఒకటి ఇస్తాను. నువ్వు ఇలా తిరిగినంత మాత్రాన మా నాన్న కన్విన్స్ అవ్వరు. కన్విన్స్ చేయడానికి ఎవడు వచ్చాడు, కాపాడడానికి వచ్చాడు. నువ్వు మారవా? వాడు సినిమా కోసం మీరు రాజమండ్రి దాకా వచ్చారంటే నేను నమ్మలేకపోతున్నానండి. జీవితంలో నమ్మలేనివి జరుగుతున్నప్పుడు మనం కొన్ని నమ్మాలి. శారద, దండం పెట్టు. సుబ్బు, మీ నాన్న నిజంగా డేంజర్ లో ఉన్నాడు. కొబ్బరికాయ ఇవ్వమ్మా. ఇతన్ని ఎక్కడైనా చూసావా? నీకు తెలుసా? నేను చూసా ఇతన్ని. ఇక్కడే చూసా. ఇక్కడే ఏం చేస్తున్నావు అర్థమవుతుందా? ఇక్కడే చూసా. అర్జున్, నిన్నే. ఆగరా. అర్జున్, నా మాట విను. ఏం చేస్తున్నావో నీకు అర్థమవుతుందా? అర్జున్. तुम्हारा प्लान क्या है? बोल रहे। मुझे माफ कर दो भाई। माफ? माफ करने के लिए मैं भगवान नहीं हूँ, कैतान हूँ, कैतान। कैतान बोल। क्या सर, मुझ को बाल को भी अपने कलर लगा दिया, अभी फेस को भी कलर लगा दिया क्या? ప్రతి ఒక్కరూ జీవితంలో మద్యపానం, ధూమపానంతో పాటు తన ప్రాణాన్ని పణంగా పెట్టి ఆయన ఏం చేశారో తెలుసా? ఏం చేశారంటే, ఈ వయసులో ఇంత కష్టం ఎందుకండి? అదేంటి లక్ష్మి, రేపు స్వాతి ముత్యం లాంటి సినిమా వస్తే పాత్రకి న్యాయం చేయాలి కదా. ఏంటో మీ డెడికేషన్ చూస్తుంటే నాకే బయోపిక్ డైరెక్టర్ డైరెక్టర్ గారు, సలీం బాయిని చూపిస్తే సలీం బాయిలా చేస్తావా? చేస్తానండి. ఆయన ఒక్కడిని నొప్పిస్తే రోల్ నీకే. లొకేషన్ పంపిస్తా, వచ్చేసే. వచ్చేస్తానండి, ఇప్పుడే వచ్చేస్తాను. ముంబైలో సలీం భాయ్ని ఎలాగైనా పట్టుకోవడానికి ఒక్క అవకాశం కోసం పోలీసులు వెయిట్ చేస్తున్న టైం అది. సార్
ఎనీ లీడ్స్? లేదు సార్, ఖలీల్ ఎస్కేప్ అయ్యాడు. వీఆర్ ట్రయింగ్ అవర్ బెస్ట్ సార్. మనకు వచ్చిన లాస్ట్ ఇన్ఫర్మేషన్ ప్రకారం సలీం ఇంకా 15 days ఇండియాలోనే ఉంటాడు. ఈ 15 రోజుల్లో వాడిని ఎలాగైనా పట్టుకోవాలి. ఐ వాంట్ టు షూట్ హిమ్ పాయింట్ బ్లాంక్. सलीम भाई सव्यासाची సలీం సవ్యసాచి. शैतान हूं मैं, शैतान. So, मुंबई में बहुत सारे डॉन लोग आए और गए. अगर मरने के बाद भी जिंदा रहना है तो एक फिल्म बनता है. भाई डायरेक्टर आया, लेके आ. सलाम अलैकुम भाई. हाँ डायरेक्टर, हीरो मिला क्या तेरे को? हीरो मिल गए सब. इधर है. सर मैं ए म्यूजिक बंद कर. तू है हीरो. मेरा बायोपिक ये करेगा. इधर आना. ఇద్దరా? तेरे को मालूम मैं कौन है? जब मैं ना 9 साल का था तो एक बीड़ी के लिए मैंने पहला मर्डर किया. उसके बाद मेरी लाइफ में जितने भी शाने लोग आए उनको मैं ठोकता गया. 104 सीढ़े मुंबई में मेरे ऊपर. पुलिस ने मेरा घंटा भी अभी तक कुछ नहीं उखाड़ा. तू मेरा बायोपिक करेगा सलीम भाई का. ए मोटे, तेरे को कौन चाहिए रे? तेरे को शाहरुख चाहिए, सलमान चाहिए, वो चिकना ऋतिक कोई भी चाहिए ना? बात करना, मैं डेट ऐसा लॉक करेगा. किसको भी लेके आता है साला सलीम भाई बनने के लिए. चल निकाल नहीं तो काट डालेगा. चल आउट निकाल. ఏయ్! క్యా బోలా రే? చిరుగుజా రేయ్, నువ్వు 9 ఏళ్ళకి నరకటం మొదలు పెడితే నేను 6 ఏళ్ళకి నాటకాలు మొదలు పెట్టాను. అప్పటి నుంచి ఇప్పటి వరకు హీరో మనం తప్పించుకుంటూనే ఉన్నాను. పొట్టొస్తున్నారు. పొద్దున్నే జిమ్కి వెళ్ళాను, ఆల్బమ్ పట్టుకుని ఆఫీసులకు వెళ్ళాను, అవకాశాల కోసం అసిస్టెంట్ డైరెక్టర్ని పట్టుకున్నాను, మేనేజర్లకు మందు పోసాను, కాస్టింగ్ డైరెక్టర్ క్యాష్ కొట్టాను. వాట్సాప్ ఉన్న ప్రతి ఒక్కరికి గుడ్ మార్నింగ్, గుడ్ ఆఫ్టర్నూన్, గుడ్ నైట్, హ్యాపీ బర్త్డేలు చెప్తానే ఉండగా నా జుట్టు తెల్లబడితే రంగు పూసుకున్నాను, అది ఊడిపోతే విగ్గు పెట్టుకున్నాను. అవునరా, షారుఖ్ ఖాను, ఆమిర్ ఖాను, సల్మాన్ ఖాను. ఏంట్రా, షారుఖ్ లాగా చేస్తాడు, ఆమిర్ ఖాన్ లాగా చేస్తాడు, సల్మాన్ లాగా చేస్తాడు. కానీ సలీం భాయ్ లాగా చేసేది నేనే. నువ్వు చచ్చిన తర్వాత కూడా నువ్వు గుర్తుండేలా నమ్మించి నటించగలిగేది నేనొక్కనేరా. నేనే. अरे शेर मिल गया. अरे मुन्ना देख क्या एक्टर है साला, क्या एक्टर है यार. फोड़ डाला इसने यार. अरे रे तू मुहूर्त का डेट रख. तेरा मुहूर्त पे मैं आएगा और वो क्या बोलते साउंड और एक्शन. సర్ప్రైజ్ చేద్దాం అనుకున్నారా అమ్మా? ఇప్పుడు అది ఇంపార్టెంటా? సిచ్యువేషన్ ఏంటి? ఆంటీ, మీరేమో అంకుల్ కి హారతి ఇచ్చి ఓపెనింగ్ పంపించారు. అవతల సలీం బాయ్ ఏమో సినిమా ఎప్పుడు ఓపెనింగ్ అని వెయిటింగ్. పోలీసులేమో సలీం బాయ్ ఎప్పుడు దొరుకుతాడని వెయిటింగ్. ఆంటీ, కొంపతీసి సలీం బాయ్ ని అంకుల్ వేసాడా? చెప్పనండి ప్లీజ్. బుర్ర పేరు చెప్పనండి, ఏమైంది?